హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి రోజు తీసిన వ్లాగ్. ఇంకా మా సైడ్ పెద్ద పండగ అంటాం. పెద్ద పండగ అంటే చాలా హ్యాపీగా చేసుకుంటాం. చాలా దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాము. ఇంకా ఆ రోజు ఎర్లీగా లేసేసాము, స్నానం చేసేసుకున్నాము. పిల్లలైతే ఇంకా పడుకుంటూనే ఉన్నారు. ఇంకా నేను సుదర్శన్ అయితే కపిల్ తీర్థంకి వెళ్తాము ఎవ్రీ సంక్రాంతికి. ఇంకా కపిల్ తీర్థంకి ఎందుకు ఏంటి అనేది కంప్లీట్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే కిందకి వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళేసరికి కరెక్ట్గా మోహన శిరీష కూడా స్నానానికి వెళ్ళున్నారు. ఇంకా ఆంటీ అయితే స్నానం చేసుకొని వచ్చేసారు. ఇంకా ఆంటీ పొద్దున్న టీవీ పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. ఇంకా సరే ఆంటీకి చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాము. ఇంకా బయలుదేరుతూ ఉంటే ఇక్కడ భోగి మంటల దగ్గర కూర్చోన్నాడు సుదర్శన్. ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది, కానీ చలి పుట్టట్లేదు. మంచు పడుతూ ఉంది కానీ అంత చలేం లేదు. ఎప్పుడైతే నేను ఇలా కపిల్ తీర్థంకి వెళ్తామో స్టార్ట్ అవుతామో అప్పుడు ఏమంటే స్వెటర్ వేసుకొనేసి వెళ్తూ ఉండేదాన్ని. ఈసారి స్వెటర్ కూడా అవసరం లేదు అనిపించింది, కానీ చల్లగా ఉంది. అంటే మంచు పడుతూ అలా ఫాగ్ ఉందన్నమాట, కానీ అంత చలి పుట్టలేదు. మరి ఏమంటే ఈ మధ్య బెంగళూరులో చాలా చలిగా ఉంది కదా. 10 years తర్వాత అంత చలి అంటే బెంగళూరులో. సో అంత చలితో ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అంత చలి అనిపించలేదు. ఇంకా మా కుమార్ కొనిచ్చిన శారీ అనమాట, అది మా అందరికి ఇచ్చారప్పుడు జాతర అప్పుడు. సో ఆ శారీ కట్టుకోలేదే అనుకుంటా ఉన్నాను. ఇంకా ఆ రోజు మార్నింగ్ కట్టుకునేసాను. ఇంకా ఇలా వెళ్తుంటే ఈ టైంలో ఎంత బాగుంటుందో తెలుసా. పొద్దున్నే కదా, ఇంకా పండగ అనేసి అన్నీ అమ్ముతూ ఉంటారు. పండగకి కావాల్సిన, దేవుడికి పెట్టుకోవాల్సినవి అన్నీ. సో అందరూ ఆ రోజే మార్నింగే వచ్చేసి ఈ టైంలో అందరు షాపింగ్ చేసుకునేసి వెళ్తుంటారు. పండగకి ఏమేమి కావాలి ఏంటి అనేది. ఇందాక అక్కడ స్టాచ్యూ చూపించాం కదా, అన్నమయ్య సర్కిల్ అనమాట అది. ఇంకా అక్కడ ఇట్లా స్ట్రైట్గా వస్తే రైతు బజార్. ఇంకా రైతు బజార్ అంటే చాలా మెమరీస్ ఉంటాయి. ఆంటీతో అప్పుడు రైతు బజార్కి వచ్చేవాళ్ళం హోటల్ ఉన్నప్పుడు. ఆంటీ కొనుక్కుంటూ ఉంటారు. నేను తోడుగా ఉండేదాన్ని అనమాట అట్లా. ఇంకా ఇటు వచ్చాము అంటే గాంధీ రోడ్ వస్తుంది. ఇట్లా రైట్ వెళ్తే ఇంకా వచ్చే ముందు ఇక్కడ ఆంజనేయ స్వామి, ఇది పంచముఖ ఆంజనేయ స్వామి గుడి అంటారు. అదొక ల్యాండ్ మార్క్ అనమాట. ఇంకా ఇదంతా గాంధీ రోడ్. ఇంకా ఇక్కడ గాంధీ రోడ్కి ఎంటర్ అయ్యామంటే ఎంత బిజీగా ఉంటుందంటే అన్నీ కావాల్సినవి ఈ రోడ్లో దొరికిపోతాయి అనమాట మనకి. నార్మల్ డేస్లోనే బిజీగా ఉండే రోడ్ ఏది అంటే గాంధీ రోడ్. ఇంకా పండగలకైతే అస్సలు చెప్పలేము, అంత బిజీగా అంత సందడిగా బాగుంటుంది, కలకల్లాడుతూ ఉంటుంది. ఇంకా పొద్దున్నే కాబట్టి అన్నీ ఫ్రెష్గా ఉంటాయన్నమాట. మనకు కావాల్సినవన్నీ తీసుకొనేసి వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఇంక ఇక్కడ చెరుకులు చూస్తున్నారా, ఏం బాబా సౌండ్. ఇంకా సౌండ్ ఏంటి అన్నానే అది కరెక్ట్గా 7 అయిందనేసి. ఇంకా ఆంజనేయ స్వామి గుడి, దానికి ఎదురుగా ఇంకో గుడి ఉంటుంది. కానీ నేను ఎటు సైడ్ వీడియో తీయలేక అది అట్లా చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాను మీకు. అప్పుడు ఒకసారి మా ఫిజ్ గార్డ్ బర్త్డేకి ఆ గుడికి వచ్చాము మేము, మీకు గుర్తుంటుంది అనుకుంటా, ఆ వ్లాగ్లో ఉందన్నమాట ఆ గుడి. ఇంకా ఈ స్ట్రీట్కి వచ్చామంటే చాలు, మా సుదర్శన్ ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఓల్డ్ డేస్కి వెళ్ళిపోతాడు. తన మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా చెప్తూ ఉంటాడు. ఏమంటే ఇక్కడ ఒక రూమ్ ఉందన్నమాట సుదర్శన్కి. ఆ రూమ్లో ఉండేవాళ్ళంట, అక్కడ చదువుకునే వాళ్ళనమాట. మా సుదర్శన్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళనమాట. పాలిటెక్నిక్ అనుకుంటాను, అక్కడ చదువుకున్నారు అనేది చూపిస్తూ ఉంటాడు అక్కడ పైన రూమ్. ఇంకా దీనికి ఆపోజిట్లోనే రాముల వారి గుడి అనమాట. నేను ఇందాక ఆంజనేయ స్వామి గుడి చూపించానే, దానికి ఎదురుగా ఉండేది రాముల వారి గుడి. ఇదంతా రాముల వారి గుడి. అప్పుడు ఫిజ్ గార్డ్ బర్త్డేకి ఇక్కడికే వచ్చింది మేము. ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు అంతా మీకు ప్రతిసారి ముగ్గులు చూపిస్తూ ఉంటారు. చాలా మంది ముగ్గులు వేస్తూ ఉంటారు అనమాట ఆ టైంలో. కొందరేమో వేసేసి వెళ్ళిపోయి ఉంటారు, చాలా బాగుంటాయి. ఇంకోటి ఏమంటే మేము కొంచెం లేట్గా వచ్చేవాళ్ళం. ఇప్పుడు 7:30, 8కి అలా స్టార్ట్ అవుతాం ఇంటి దగ్గర నుండి. అలాంటిది ఈరోజు చాలా తొందరగా 6:30కే స్టార్ట్ అయిపోయాం ఇంటి దగ్గర నుండి. ఇంకా ఈ గుడి వచ్చేసి కాళికమ్మ వారి గుడి. ఇంకా ఇక్కడ నుండి రైట్ సైడ్ టర్న్ అయ్యాము అంటే సాయిబాబా గుడి వస్తుంది. ఇదే సాయిబాబా గుడి. ఈ గుడిని చూస్తూనే ఉంటాను కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఈసారి ఎప్పుడైనా ఆంటీని అడిగి తీసుకొని వెళ్ళమని చెప్పేసి అక్కడికి గుడికి వెళ్ళాలి, సాయిబాబా గుడికి. ఇంకా ఇలా వెళ్తుంటే చాలా గుడులు కనిపిస్తాయి, చాలా చిన్న గుడులు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడే పూజ చేసేసి మంచిగా ఉంటుందన్నమాట. అప్పుడు దేవుడు కనిపిస్తూ ఉంటాం మనకి ఎదురుగా వెళ్తూ ఉంటే. సో అలా దండం పెట్టుకునేసి అలా వెళ్ళిపోతూ ఉండడమే. ఇంకా నేను ఎప్పుడు ఇవన్నీ చూపించినప్పుడు, మెయిన్గా తిరుపతిలో స్ట్రీట్స్ అన్నీ చూపించినప్పుడు, తిరుపతిలో ఇంతకు ముందు ఉండి వెళ్ళిపోయి ఉంటారు కదా, వాళ్ళందరికీ భలే మెమరీస్ ఉన్నాయి ఆశ, మీరు ఇలా వీడియో చూపిస్తూ ఉంటే నాకు అన్నీ గుర్తుకొస్తుంటాయని చాలామంది షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అలాగే తిరుమల దర్శనానికి, దేవుడి దర్శనానికి వచ్చి ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏమంటే మేము ఇవన్నీ చూసాం ఆశ, మళ్ళీ మా మెమరీస్ మాకు గుర్తు చేశారు మీరు అనేసి షేర్ చేస్తారు. అప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుందో నాకు. ఇంకా ఇలా ఇవన్నీ నేను చూపించేది ఇయర్లీ వన్స్ మాత్రమే, అది సంక్రాంతి రోజు, పెద్ద పండగ రోజు. అందుకే మీకు బోర్ కొట్టినా పర్వాలేదు, తిరుపతి అంతా చూపించుకుంటూ వెళ్ళాలి అన్నట్టుగా చూపిస్తూ ఉంటాను. కపిల్ తీర్థం ఇదే, ఇక్కడికి వచ్చేసాము.
ఇంకా కపిల్ తీర్థంకి ఎందుకు ఆశ అనుకుంటారు కదా, కొంతమందికి తెలియదు కదా. సో అలా ఇది పెద్ద పండగ అన్నాక సంక్రాంతి పండుగని మేము పెద్ద పండగ అంటాం. ఎందుకు అంటే పెద్దల పండగ అనమాట. అంటే పెద్దలకి గుడ్డలు పెట్టుకుంటాం, ఆ రోజు బట్టలు పెట్టుకుంటాం. అలా మా మామయ్యకి పెట్టుకుంటాము. మా మామయ్యకి తాత వాళ్ళకి అవ్వ వాళ్ళకి సో చనిపోయి ఉంటారు కదా, సో వాళ్ళందరికీ పెట్టుకుంటాం. అందుకనేసి ఇంకా ఇక్కడికి వచ్చేసి నేను మా సుదర్శన్ వస్తాము. మా సుదర్శన్ అంటే తర్పణ ఇస్తారనమాట ఆ అంకుల్కి. ఇంకా అలా ఇక్కడ చాలామంది పూజారి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ దగ్గర ఎవరైనా ఖాళీగా ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి ఇంకా సుదర్శన్ కూర్చుంటారనమాట అక్కడ. ఇంకా అక్కడ అప్పుడు పూజ చేస్తారు. ఇంకా ఇక్కడ అలా పూజ చేపిస్తే చాలా పుణ్యం వస్తుంది మనకి. ఇంకా అలాగే మన పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, అంటే వాళ్ళకి శాంతి కలుగుతుంది అని నమ్ముతారనమాట. అందుకే అన్నీ ఇలా చేసుకుంటాము. ఇంకా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఇలా చేయాలి అనేం లేదు, ఎవరికి ఇష్టంగా ఉంటుంది. కొందరు తప్పకుండా రావాలి, ఇట్లాంటివన్నీ కొన్ని సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళు వచ్చి చేస్తారనమాట. మా ఫ్యామిలీస్లో చాలామంది రారు. మా ఫ్యామిలీలో సుదర్శన్ ఇంకా వస్తుంటారు ఇక్కడ చేయడానికి. ఇట్లా అంటే అప్పుడు మా మామయ్య చనిపోయినప్పుడు ఇట్లా వచ్చి తర్పణ వదిలేదానికి వచ్చినప్పుడు ఏమంటే అప్పుడు పూజారి గారు ఇలా చేస్తే మంచిది, చేపించుకుంటా ఉండండి అనేసి చెప్పారంట. అలా అప్పటి నుండి ఎవ్రీ ఇయర్ అలా వస్తుంటాము. ఇంకా అప్పుడు సుదర్శన్ ఒక్కడే వెళ్ళేవాడు. అప్పుడు నేను వస్తా బాబా నీతోటి, ఎలా ఉంటుంది ఏంటి చూస్తాను, నాకు తెలియదు కదా అనేసి అడిగి అప్పుడు వచ్చేదాన్ని. అలా అలా అలవాటు అయిపోయింది. ఇంకా అలా ప్రతి ఇయర్ నేను కూడా వెళ్తుంటాను సుదర్శన్తో. అలా ఇదంతా మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇంకా అలా పూజ చేసేసిన తర్వాత ఏమంటే గుడిలోకి వెళ్ళేసి వస్తాము. కోనేరు ఉంటుంది, ఇంకా అక్కడ మునిగేసి జస్ట్ వాటర్ అలా చల్లుకొనేసి కాలు చేతులు ముంచుకునేసి ఇంకా మళ్ళీ వచ్చేస్తామన్నమాట. ఇంక ఇక్కడ గుడిలోకి వెళ్ళి దర్శనం కూడా చేసుకోవచ్చు, కానీ చాలా రష్ ఉంటుంది, చాలా సేపు పడుతుంది అనమాట దర్శనానికి. అందుకనేసి ఇంకెప్పుడు గుడిలోకి అలా దర్శనానికి ఎప్పుడైనా జనాలు ఎవరు లేరు అన్నప్పుడు వెళ్తాము. లేదంటే ఇక్కడ కోనేరులో వాటర్ ఇలా చేసుకునేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోతుంటాము. కార్తీక మాసంలో మేము నాన్ వెజ్ తినకుండా 1 month ఉన్నాం కదా, అప్పుడు ఎన్నిసార్లు అనుకున్నానో కపిల్ తీర్థంకి వెళ్ళాలి, రావాలి, కార్తీక పౌర్ణమి రోజు రావాలి, ఇక్కడే ఉన్నాను అప్పుడు, కానీ రాలేకపోయాను. ఇంకా ఇలా పెద్ద పండగకి రావాలి అని రాసి ఉంటుందేమో. ఎవ్రీ ఇయర్ పెద్ద పండగకి ఒకసారే వస్తాను ఇక్కడికి, నేను ఇయర్లీ వన్స్ వస్తాను అంతే. మధ్యలో ఎప్పుడైనా రావాలంటే రాలేను, ఎందుకు అనుకున్నా కానీ రాను. ఇంకా అప్పుడు ఇక్కడ ఒక సెల్ఫీ తీసుకొనేసి మీకు ఎవ్రీ ఇయర్ నేను కమ్యూనిటీ పోస్ట్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో షేర్ చేస్తూ ఉంటాను, హ్యాపీ సంక్రాంతి అన్నట్టుగా. లోపల శివుడు గుడికి వెళ్ళమో పక్కన పెట్టేస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంది అనమాట గుడి, అభయహస్త ఆంజనేయ స్వామి. ఆ గుడికి మాత్రం మా సుదర్శన్ తప్పకుండా తీసుకెళ్తాడు. ఇక వెళ్ళేసి వెళ్తాం బుజ్జు అంటాడు. మా సుదర్శన్కి ఆంజనేయ స్వామి అంటే భలే ఇష్టము. ఎవరి బర్త్డే అయినా కానీ చాలు అక్కడ అంబేద్కర్ కాలనీలో ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్తుంటారు. మీతో ఆల్వేస్ షేర్ చేస్తుంటాను కదా. సో అలా ఇంక ఇక్కడ కూడా వచ్చేసి దండం పెట్టుకునేసి ఇంకొంతసేపు కూర్చున్నాం. అక్కడ కూర్చునేసిన తర్వాత ఇక్కడ బొట్టు ఉంటే ఇంకా బొట్టు పెట్టుకుంటున్నాం ఇద్దరము. అది ఏ పనైనా సరే మనం మనస్ఫూర్తిగా చేసామంటే చాలా సంతోషంగా ఉంటుంది. తర్వాత ఏమంటే మనల్ని చూసి చాలామంది నేర్చుకుంటారు, మన ఫ్యామిలీలో మన పిల్లలు. సో అవన్నీ పద్ధతులన్నీ ఇట్లా ఉండాలి, ఇలా చేయాలి అనేటివి నేర్చుకుంటూ ఉంటారు. ఇంకా అంతే, కపిల్ తీర్థంలో పని అయిపోయింది. ఇంకా మా సుదర్శన్ ఎప్పుడు వచ్చినా బాబా కార్లో వద్దాం బాబా, పొద్దున్నే కదా చలిగా ఉంటుంది, ఇయర్స్లో గాలి వెళ్ళిపోతుందంటే వినడు, బైక్లోనే వెళ్దాం బుజ్జు, అక్కడ పార్కింగ్ ఉండదు అంటది. అట్లా మేము ఇంకా బైక్లోనే వస్తాము. ఇంకా అలా వెళ్తూ నార్మల్గా లాస్ట్ టైం వచ్చేటప్పుడేమో టీ తాగాము, ఇప్పుడు వెళ్ళేటప్పుడు టీ తాగుతున్నాము. యాక్చువల్గా ఇంటికి వెళ్ళి టీ తాగుదాం అనిపించింది, కానీ ఈ చలికి ఏమంటే సుదర్శన్ టీ తాగేసి వెళ్దాం ఉండు బుజ్జు అనేసి ఇంకా ఇక్కడ ఆపాడు. ఇంకా అప్పుడు ఇంకా సుదర్శన్ టీ, ఇంకా నాకు కాఫీ. ఇదిగో ఇక్కడ కూడా వచ్చిన తర్వాత కూడా ఆ కాఫీ చల్లార్చుకున్నా, ఇట్లా చల్లార్చుకోలేదు అంటే కలిపాను అనమాట. షుగర్ కింద ఉంటుంది కదా, సరిగా కలిపి ఇవ్వరు వాళ్ళు, అందుకని కిందకి పైకి చేసి అది చల్లగా అయిపోతుంది. దానివల్ల సగం చల్లగా అయిపోతే సగం వచ్చేసి నేను వీడియో తీసుకుంటా ఉంటాను, ఆ లోపల చల్లగా అయిపోతుంది. ఇంక ఇక్కడ నా ప్రాబ్లం ఏమంటే బాబా నా ఫేస్ ఏదో లడ్డుగా ఉంది కదా నా ఫేస్ అనేది సుదర్శన్ అడుగుతున్నాను. లేదు బుజ్జు బాగానే ఉంది అంటున్నాడు. లేదు బాబా చూడు, దూరంగా చూస్తే ఒక రకంగా ఉంది, దగ్గరగా పెడితే కెమెరా ఒక రకంగా ఉంది అన్న డౌట్లు అన్నీ ఉంటాయి లేండి. పాపం సుదర్శన్ భరిస్తుంటాడు నన్ను, కానీ నిజమే కదా నా ఫేస్ లావుగా ఉంది. ఏంటో తిరుపతికి వస్తే నా ఫేస్ అంత లడ్డుగా ఉంటుంది, ఎందుకు అర్థం కాదు.
ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. టీ తాగేసాం, కాఫీ తాగేసాం, స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికంటే ఇంకా షాపింగ్, మెయిన్ షాపింగ్. పండగ రోజు షాపింగ్ లేకపోతే ఎట్లా అంటే, షాపింగ్ అంటే బట్టల షాపింగ్ అట్లా అనుకుంటారేమో మాకనేసి. అలా కాదు, పండగ షాపింగ్. వెజిటేబుల్స్ తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి, ఇంకా మెయిన్‌గా పెద్దవాళ్ళకి పెట్టడానికి బట్టలు తీసుకోవాలి. ఇంకా చాలా చాలా ఉంటాయి పూజకి కావాల్సినవి. సో, అవన్నీ షాపింగ్ చేసుకొనేసి వెళ్తాం. సో, దానికనమాట గాంధీ రోడ్‌కొచ్చేసాము. ఇంకా మా సుదర్శన్ ఎప్పుడు బట్టలు తీసుకోవాలి అంటే ఇదిగో ఈ షాప్‌కే వస్తాడు. గాంధీ రోడ్‌లో ఈ షాప్ చాలా ఫేమస్. ఎప్పటి నుండో ఉంది, కొన్ని ఇయర్స్ నుండి ఉంది అనమాట. సో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటే మేము 2 పంచలు తీసుకుంటాము, 2 టవల్స్ తీసుకుంటాము, 2 శారీస్ తీసుకుంటాం అనమాట. సో, దానికోసమే మా సుదర్శన్ ఇప్పుడు పంచలు చూస్తున్నాడు. అంటే మళ్ళీ వీళ్ళే కదా కట్టుకోవాలి, అందుకే మంచివి చూసుకుంటా ఉంటాడు. ఏది తీసుకోవాలి, ఇది అదేదో మూరలు అంటారు. సో, అలాంటివన్నీ చెక్ చేసుకొని తీసుకుంటాడు. కానీ మా సుదర్శన్‌కి ఈసారి కొత్త ఐడియా వచ్చింది. అది సూర్య అన్న ఉన్నాడు కదా, ఆ అన్న ఇచ్చాడనమాట. ఏమంటే అంకుల్ ప్యాంట్ షర్ట్స్ కూడా వేసుకుంటాడు కదరా, ప్యాంట్సే పెట్టొచ్చు కదా అంకుల్కి పెట్టేటప్పుడు, ఎందుకు పంచలు పెడుతున్నారు అనేసి అడిగాడంట. అవును రే, కరెక్టే, పంచలు తీసుకుంటామే కానీ కట్టుకోము, పెట్టము, అక్కడ పెట్టేస్తాము మేము. ఈసారి ప్యాంట్సే తీసుకుంటాం, అప్పుడు ప్యాంట్లు అయితే మేము అందరం వేసుకోవచ్చు, మేము ముగ్గురం ఎవరైనా కానీ అని ఐడియా తీసుకున్నాడు. సో, నెక్స్ట్ ఇయర్ నుండి ప్యాంట్స్ తీసుకుంటాడంట, పంచలు తీసుకోడంట. ఇంకా శారీస్ విషయానికి వచ్చినప్పుడు ఆ మెజంతా కలర్ శారీ ఒకటి చూపించున్నాను మీకు. అది ఎంత బాగుంది అసలు, నాకైతే చాలా నచ్చింది. ఆంటీకి ఆ కలర్ లేనట్టు ఉంది, ఆంటీకి అక్కడ చాలా బాగుంటుంది అనుకో, తీసుకుందాం బాబా అంటే అస్సలు విన్నాడు సుదర్శన్ నా మాట ఇలాంటి విషయాల్లో. ఇదిగో ఈ 2 కలర్సే కావాలంట. ఆంటీకి ఏమంటే పెద్దవాళ్ళ శారీస్ తీసుకోవాలి అనుకుంటారు మా సుదర్శన్, అది ఎందుకో అర్థం కాదు. ఇంకా అలా మా సుదర్శన్కి ఇష్టంగానే తీసుకునేసి ఇంకా బయలుదేరిపోతున్నాము. అంటే బట్టల షాపింగ్ వరకు అయిపోయింది అంతే. ఇంకా ఎన్ని తీసుకోవాలి, పూలు తీసుకోవాలి. సో, అక్కడ పూలు బాగున్నాయి. ఇంకొక దగ్గర కూడా అదే చామంతి పూలు లాంటివి ఉన్నాయి కదా, దేవుడికి పెట్టేయాల్సి. ఇప్పుడు విడి పూలు తెమ్మంటారు యాక్చువల్గా ఆంటీ. అదేమంటే విడి పూలు తీసుకుని ఇంకెప్పుడు అల్లుకుంటాం కదా. 5 మూరలు పెట్టుకోమా, 100కి 5 మూరలు పెట్టుకొని వస్తాయి. మంచిగా అయ్యి రండి మా మంచిగా ఇది తీసుకుందాం, బుద్ధి బాగుంది. నన్ను అడుగుతాడు అంతే, ఇది తీసుకుందాం బుజ్జు అనేసి. మళ్ళీ సుదర్శన్కి ఇష్టమైంది తీసేసుకుంటాడు. ఇంకా ఇప్పుడేమంటే నాకు ఇష్టమైన పూలు ఇవి అన్నీ కలిపి అల్లుతారు కదా, కనకాంబరాలు, మల్లిపూలు, తర్వాత అది మరవము అంతా. అలా అంటే నాకు చాలా ఇష్టం. సరే ఇంకా మా అందరి కోసం అనేసి ఇంకా తీసుకుంటున్నాను. 10 రూపాయలా? ఇంకా ఇక్కడికి వచ్చి అది పసుపు, కుంకుమ, గాజులు, దాని తర్వాత విభూది అవన్నీ తీసుకోవడానికి ఇంకా ఇక్కడికి వచ్చేసాము. ఇంకా ప్రతిసారి ఇక్కడే తీసుకుంటామనేం లేదు, కానీ ఈసారి ఏమంటే ఇక్కడికి వచ్చేసి తీసేసుకుంటున్నాం. ఇకైతే ముగ్గురాలు కూడా ఉంటాయి, చూసారు కదా. మీరు ఎప్పుడు అడుగుతూ ఉంటారు ముగ్గురాలు ఎక్కడ దొరుకుతాయి ఆశ, ఎక్కడ తీసుకుంటావు నువ్వు అనేసి అడిగేవాళ్ళు ఇంతకు ముందు. సో, ఇక్కడ కూడా ఉన్నాయి చూసారా. ఇంకా ఇందాక పూలు తీసుకున్నాం కదా, అప్పుడు ఆమె నాకు ఫ్రీగా అదిగో ఆ రోజ్ ఫ్లవర్ ఇచ్చింది, అది వేసుకున్నాను. అది చూపిస్తున్న సుదర్శన్కి. అదేంటో తెలీదు, మనం ఎంతో పెట్టి కొన్నా చిన్నది వాళ్ళు జస్ట్ ఫ్రీగా కాంప్లిమెంటరీగా ఇస్తారే, అది ఎంత హ్యాపీని ఇస్తుంది. చిన్నది ఇవ్వండి చాలు. ఇంకా నేను కస్తూరి పసుపు అంటుంటానే, ఫేస్ ప్యాక్కి యూజ్ చేస్తూ ఉంటాను, మీతో చూపిస్తూ ఉంటానే. సో, అదే అనమాట. నెక్స్ట్ టైం ఏమంటే చిన్నది తీసుకోవాలి, పెద్ద తెచ్చుకోకూడదు, అది ఎక్స్పైర్ అయిపోతుంది అనేసి అనుకొని ఇంకా చిన్నది తీసుకెళ్తున్నాను. ఇంకా ఆంటీ ఏమంటే అవిసాకు కూడా తెమ్మన్నానంట. అవిసాకు, మామిడి ఆకులు ఇవేమంటే యాక్చువల్గా ఊర్లోనే తెలిసి వాళ్ళు పంపిస్తుంటారు, సో దొరికిపోతాయి అక్కడ. కానీ ఆంటీ ఎందుకు తెమ్మన్నారో తెలియలేదు. ఇంకా నేను చెప్పాను అనమాట సుదర్శన్కి, బాబా ఆంటీయే తెప్పించుకుంటారు అక్కడ, అవిసాకు, మామిడి ఆకులు అవసరం లేదు అంటే, లేదులే బుజ్జు అమ్మనే చెప్పింది తీసుకురమ్మని అని అన్నాడు. అలా చూసాము, కానీ అవిసాకు బాగాలేదు, నచ్చలేదు అని తీసుకోలేదు. ఇంకంతే ఫ్రూట్స్ వేసుకునేసాము. ఇంకా స్వీట్స్ కూడా తీసుకోవాలి యాక్చువల్గా. ఇంకా అక్కడ బైరాక్ పట్టేలో తీసుకుందాంలే అనుకునేసి ఇంకా బయలుదేరిపోయాము అన్నీ. నేను యాక్చువల్గా ఏమంటే డ్రెస్ ఫుల్ ఏమంటారు లాంగ్ ఫ్రాక్ అయినా అట్లాంటివన్నీ వేసుకొని వస్తాను, 2 సైడ్స్ కూర్చుంటాను, అన్నీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఏందో ఇది ఫస్ట్ టైం శారీ కట్టుకొచ్చాను, చాలా కష్టం అనిపించింది అన్నీ పట్టుకొని 1 సైడ్ కూర్చోవడం ఎంత కష్టం అనిపించిందో.
ఇంకా ఈ రోడ్లో గోబీ మంచూరియా, గోబీ రైస్ అమ్ముతారు. ఆ స్టార్టింగ్లో భలే ఉంటుంది, చాలా ఫేమస్ అనమాట. ఈవినింగ్ వచ్చారంటే ఎంత బిజీ అయిపోతుందో అసలు, అలా ఉంటుంది. దాని పక్కన ఏమంటే అరిటాకులు, అరటి పండ్లు, ఒక పెద్ద షాప్ ఉంటుంది అక్కడ, అన్నీ అక్కడ దొరుకుతాయి. అందరు కావాల్సినవన్నీ హోల్సేల్ లాగా అనమాట అక్కడ తీసుకెళ్తుంటారు. ఇంకా గోవిందరాజుల గుడి అనమాట ఇదంతా. ఇంతకుముందు ఎప్పుడైనా నేను ఆంటీ మార్కెట్కి వచ్చాము అంటే ఇట్లా తీసుకోవడానికి గాంధీ రోడ్కి, ఆటో ఏమంటే ఇక్కడ పెట్టేస్తాము, తర్వాత అన్నీ తెచ్చుకొని ఆటోలో పెట్టుకొని మళ్ళీ వెళ్ళేవాళ్ళం. ఇంకా ఇది ఇటు సైడ్ వెళ్ళామంటే అంత పూల మార్కెట్ అనమాట, పూల దండలు అన్నీ ఉంటాయి. ఆ మార్కెట్ చూపించానే కానీ అటు సైడ్కి వెళ్ళేసి పూల మాలలు కూడా తీసుకోవాలి అనేది మాత్రం గుర్తుకు రాలేదు. నేను సుదర్శన్ని గుర్తు చేయలేదు. పూల మాలలు తీసుకోవాలి 2, కానీ అక్కడ తీసుకోకుండా ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇంకా సర్లే అక్కడ దొరుకుతాయిలే, బైరాక్ పట్టేట్లు ఎట్లా వెళ్తాం కదా అలా అనుకునేసి ఇంకా బయలుదేరిపోతున్నాము. ఇంకా ముందైతే ఇక్కడ గేట్ వేసేసేవాళ్ళు, ఎంతసేపు నుంచొని ఉండేవాళ్ళమో గేట్ వేసేసారనేసి. ఇప్పుడు అండర్ పాస్ పెట్టేశారు, సో కింద నుండి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా మళ్ళీ మా సుదర్శన్కి ఇక్కడ అవిశాఖ కనిపించింది. ఇంకా వెజిటేబుల్స్ కూడా తీసేసుకున్నాము. ఇంకా అన్ని నైవేద్యం పెడతాం కదా చేసి, సో అవన్నీ కూడా తీసేసుకున్నాం. ఇంకా పూలు మన ఇందాక మేము కపిల్ తీర్థంకి అట్లా వెళ్ళాం కదా, అప్పుడు అంత జనాలు లేరు కదా. 10 అయిందంటే చాలా మంది ఇంకా అప్పటి నుండి స్టార్ట్ అవుతారు. ఈసారి మేము తొందరగా చేసేసుకొని తొందరగా వెళ్ళిపోతున్నాం. చూసారా, వెళ్ళేటప్పుడు అంత మంది లేరు. ఇప్పుడు చూసారా ఈ బజార్లో అంతా ఎంత మంది ఉన్నారో. ఇంకా ఇదే అన్నమయ్య సర్కిల్ అంటారు, చౌరస్తా అనమాట. ఇంక ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతాము మన ఇంటికి వెళ్ళాలంటే. ఇంకా ఇక్కడ ఉన్నాయన్నమాట పూలమాలలు. సరే అనేసి తీసుకున్నాము. ఒకటి వచ్చేసి వెంకటేశ్వర స్వామి పట్టం ఉంది పెద్దది, సో అక్కడికి ఒక పూలమాల. ఇంకోటి ఏమంటే అంకుల్ ఫోటోకి వేయాలనేసి తీసుకున్నాం. అంకుల్ ఫోటోకి ఏమంటే సుదర్శన్కి రెడ్ రోజెస్ ఉన్నాయి కదా, అదే తీసుకుందాం అనేసి ఉన్నాడు. కానీ జస్ట్ అప్పుడు ఎవరో ఒకరు తీసేసుకున్నారు. ఇంకా మళ్ళీ వెళ్ళడానికి ½ an hour పడుతుంది అన్నారు. ఇంకా 2 సేమ్ చామంతి పూలు తీసుకుని వచ్చేసాము. ఇంకా అన్నీ తీసుకున్నాం. చెరుకులు తీసుకోకపోతే ఎలా, అదే ఇంపార్టెంట్ కదా. ఇంకా ఇంటి దగ్గరే చెరుకులు ఉన్నాయి, సో ఇంకా అవి కూడా తీసేసుకొనేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి ముగ్గులు వేసేసింది శిరీష, వేసింది ముగ్గులు. ఇంకా మీకు మా బూచమవ్వ కనిపించట్లేదు కదా, మా బూచమవ్వ లీవ్ తీసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళింది. 4 days పండగలు అయ్యేంత వరకు రాదంట. ఆంటీకి బోర్ కొట్టేస్తా ఉంది ఆమె లేకపోయేసరికి. ఇంకా తీసుకొచ్చినవన్నీ ఆంటీకి చూపించాము. సరే అవన్నీ ఇచ్చేసరికి ఇంకా ఆంటీ స్టార్ట్ చేసేసారు, కిచెన్లోకి వచ్చేసారు ఏమేమి చేయాలో అవన్నీ. ఇంకా బట్టలు అన్నీ తీసుకొచ్చాము కదా, అవన్నీ ఏమంటే ఒకసారి నీళ్ళలో వేయాలన్నమాట. నీళ్ళలో గంజి అదంతా ఉంటుంది కదా, అదంతా ఇట్లా పిండేసిన తర్వాత మళ్ళీ ఆరేసేయాలి. ఆరిన తర్వాత కొంచెం అది తీసుకొచ్చి మళ్ళీ మన దేవుడి దగ్గర పెట్టుకోవాలి. ఇంకా నేనేమంటే బొట్లు అవన్నీ పెట్టేస్తున్నాను, దేవుడివి సామాన్లు అవన్నీ ఉంటాయి కదా పూజకి కావాల్సినవి. సో అవి ఇంతలో ఏమంటే శిరీష టీ పెట్టుకొచ్చేసింది మా ముగ్గురికి కాదు 4కి. మా సుదర్శన్ ఉన్నాడు సోఫాలో, మా సుదర్శన్కి కూడా అనమాట. ఇంకా 4 మాట్లాడుకుంటూ తాగుతున్నాము. పండగ అంటే ఆ రోజు చాలా బిజీగా ఉంటాం, చాలా టెన్షన్స్ ఉంటాం. ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, అమ్మో ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇంకా చాలా చాలా బిజీ, చాలా తొందరగా చేసేసుకోవాలి. వాళ్ళ వల్లే అన్నీ అవుతాయి అన్నమాట పనులు కరెక్ట్గా. అలా తిడుతూ అలా చెప్తూ అలా ఉంటే సో ఎప్పుడు జరిగినట్టే జరుగుతూ ఉంటాయి ఇంట్లో, మామూలే అదంతా. ఇంకా ఆ రోజు దేవుడికి పెట్టేటప్పుడు నైవేద్యము చాలా కర్రీస్ అని చేస్తామన్నమాట. సాంబారు, రసము, అవిశాఖ కర్రీ, ఇంకా చాలా చాలా ఫ్రైస్ చేస్తాము. సో అవన్నీ చేయాలి. ఇంకా సాదం చేయాలి. ఇంకా ఇక్కడ మోహన శిరీష ఆంటీ ఏమంటే అన్నీ కోసిస్తూ ఉన్నారు, చేసిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మోహన శిరీష ఒక్కొక్కటి చేసేస్తూ ఉన్నారు. ఇంకా నేనేమంటే దేవుడి దగ్గర లోపల పూలు పెట్టేసి వచ్చాను. ఇంకా ఇక్కడ దాళమందరంకి పెట్టేస్తే పూలు సరిపోతుంది. నాకేమంటే కాళ్ళు అలానే షివరింగ్గా ఉన్నాయి. పొద్దునే అలా షాపింగ్కి వెళ్ళేసి వచ్చేసరికి ఎంత షివరింగ్గా ఉంటుందో అసలు. అలా అంతా తిరిగాం, గాంధీ రోడ్ అంతా తిరిగాం. ఎందుకో ఈరోజు ఎప్పుడు అంతగా తిరిగాం, కానీ తిరుగుతూనే ఉన్నాం. ఈరోజు తిరిగి తీసుకున్నాం అంతా షాపింగ్ అంతా. ఏమంటే ఒక్కొక్క దగ్గర ఉన్నాయి, అన్నీ ఒకే దగ్గర తీసేసుకుంటే పర్వాలేదు, అలా లేవన్నమాట. అందుకే తిరిగి కొంచెము వీక్గా ఉంటుంది కదా, సో అట్లా ఉండింది. ఇంకా నేను వచ్చేసరికి టెడ్డీ యాపీని స్నానం చేయించేసుకోండిరా, ఇద్దరు చేసేసుకొచ్చి ఉండండి అంటే టెడ్డీ యాపీ కూడా స్నానం చేయించేసింది. సో ఇద్దరు రెడీగా ఉన్నారు. ఇంకా ఫిజ్ గార్డు స్నానం చేయలేదు, రూబోట్ చేసేసాడు. ఇంకా స్నానం చేసేసుకొనేసి నార్మల్ డ్రెస్సెస్ వేసేసుకోండిరా, పాడు చేసేసుకుంటారు, మళ్ళీ పూజ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ రెడీ చేస్తానని చెప్పాను అనమాట వాళ్ళకి. అందుకనేసి ఇంకా వాళ్ళు నార్మల్ డ్రెస్సెస్లో ఉన్నారు. దాని తర్వాత అక్కడ ఆడేసాయి కదా, అవే మేము తెచ్చిన బట్టలు. ఇంకా ఈరోజు అన్నీ తొందరగా అయిపోయాయి. ఇంకొంతసేపట్లో అయితే పెట్టేసుకుంటాము. ఇంకా సరే అంతా అయిపోయింది కదా, టెడ్డీ యాపీ వాళ్ళని పిలిచాను, రండ్రా తొందరగా మిమ్మల్ని రెడీ చేశాను అనుకోండి, పని అయిపోతుంది, మీకు రెడీ చేసి నేను రెడీ అయిపోతాను, అప్పుడు రెడీగా సుదర్శన్కి అన్నీ అందిస్తా, అలా ఉండొచ్చు అనేసి అన్నాను. కానీ వీళ్ళు రాలేదు, వీళ్ళ ప్లాన్ ఇంకోటి ఉంది, చెప్తాను. ఇంకా మా ఫిజ్ గార్డ్ ఎంతో గుడ్ బాయ్ చూసారా, పండగ రోజు డబ్బులు వేసుకుంటున్నాడు హుండీలో వాడిది. ఇంకా మేము పెద్ద పండగ, ఇలా పండగలు వచ్చినప్పుడు పిల్లలతో సహా అందరం ఫాస్టింగ్ ఉంటాం. అలాంటిది ఈరోజు వీళ్ళకి ఆకలేస్తూ ఉందంట. మా సుదర్శన్ వాళ్ళ కోసము స్విగ్గీలో నుండి బ్రేక్ఫాస్ట్ తెప్పించాడు, ఆర్డర్ చేశాడు.
ఇంకా వీళ్ళు అవన్నీ తినేసి మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా రెడీ చేయాలి. ఇంకా దానివల్ల సగం టైం వేస్ట్ అయింది. నేను రెడీ అయిపోవచ్చు, దాని తర్వాత వీళ్ళని రెడీ చేయొచ్చు, కానీ నేను రెడీ అయిపోయినా వీళ్ళని రెడీ చేయలేను అనమాట. నాకు వేరేగా అయిపోతుంది. అందుకని ఫస్ట్ వీళ్ళని రెడీ చేసి అయిపోయింది అనుకోండి, నేను ప్రశాంతంగా రెడీ అవుతాను గబగబా. అట్లా నచ్చుతుంది నాకు, అట్లా అలవాటు. అందుకని రండిరా అనేసి అంటే గబగబా తినేస్తేనే రండిరా అనేసి ఇంకా స్టార్ట్ చేశాను. హ్యాపీ, ఫిజ్ గార్డ్ అంటే చిన్నపిల్లలు, వాళ్ళు తింటే పర్వాలేదు. టేటీ, రూబీ పెద్దగానే ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు ఉన్నారు, తినకుండా ఉంటారు బాబా, వాళ్ళు ఉండగలుగుతారు, దేవుడు పెట్టేసి నాకు తినేస్తారు, తొందరగానే అయిపోతుందిలే అంటే కూడా మా సుదర్శన్ వినలేదు. గమ్ముగుండు బుజ్జు, పిల్లల దగ్గర ఏముంది పాపం, వాళ్ళు తినేసేయండిలే అని చెప్పేసి ఇంక వీళ్ళకి కావాల్సినవన్నీ ఆర్డర్ చేస్తారు. ఎలా ఉన్నారు చూడండి, మంచి పని చేశారు. పనిష్మెంట్ దేవుడు ఇచ్చింది నీకు, తినరా. సో అంతే, ఇంకా దీని కంటిన్యూయేషన్ నెక్స్ట్ వ్లాగ్ పెడతాను. ఇక్కడ వ్లాగ్ ఏం చేస్తే మీ అందరికి వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.